హాయ్ బ్రో, బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా, మరి ఏంటి ఈసారి సీజన్ ఎలా ఉండబోతుంది ఏంటి? లాస్ట్ టైం లాగా అయితే అంతగా లాస్ట్ టైం కాకుండా అంత ముందు ఒక మోటోతో వచ్చారు. ఐ మీన్ లాస్ట్ టైం ఉన్న బిగ్ బాస్ ఈ టైం కొంచెం డిఫరెంట్ గా ఉంటదని చెప్పేసి అని అన్నారు. బట్ మనం చూసుకుంటే దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలేదు. ఐ మీన్ చాలా డల్ గా నడిచింది. ఏదో స్టార్టింగ్ లో బిగ్ బాస్ ఒక 1 వీక్ మాత్రం కొంచెం అందరూ హైప్ తో చూస్తూ ఉంటుంది. బట్ మిడిల్ కి వచ్చే వరకు టీఆర్పీ రేటింగ్ మొత్తం తగ్గిపోతూ ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు చెక్ చేసుకున్నారు కదా, దేని వల్ల? బయట కంటెస్టెంట్స్ తీసుకురావడం వల్ల ఆర్ఎల్స్ యాక్టర్స్ వల్ల అంటారా? బయట కంటెక్స్ట్ యాక్టర్స్ ఇది కాదు, రియాలిటీ అని చెప్పేసి రియాలిటీ షో అని చెప్పేసి అని అంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ దాంతో పాటు సమ్ గాసిప్స్ కూడా బయటకు వస్తున్నాయి. సో దాని వల్ల ఎవరి రియాలిటీ ఎవరి స్క్రిప్ట్ అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మనము తను ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి గెస్ చేసే లోపల తను ఉంటుంది, వేరే వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. దాన్ని ఎలా చూస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం చూసుకుంటే స్టార్ మా వాళ్ళు మొత్తం ఒక బ్యాచ్ అయిపోయారు, మిగతా వాళ్ళంతా ఒక బ్యాచ్ అయిపోయారు. ఎవరైతే సినీ ఫీల్డ్ లో ఉండి స్టార్ మాలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చినా రాకపోయినా ఉంచిరు అని చెప్పి ఒక గాసిపోయింది. మనకి తెలియదు, ఓట్స్ అయితే మనం వేస్తున్నాం కానీ ఎలా ఎంతమందికి వస్తున్నాయి ఏంటంటే మనకి తెలియట్లేదు. అదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే యాక్టర్స్ నాన్ లోకల్స్ అంటే ఐ మీన్ లోకల్స్ నాన్ లోకల్స్ అంటే సినీ ఫీల్డ్ వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఎవరు వచ్చినా కూడా మనము ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా ఉంటే బిగ్ బాస్ చూడడానికి ఎవరైనా రెడీగా ఉంటారు. చెప్తున్నారు కదా, బిగ్ బాస్ అనేది బాగా వల్గర్ గా ఉంది. హిందీ బిగ్ బాస్ లో కూడా బాగా వల్గర్ గా ఉంది. రేపటి రోజుల్లో తెలుగు బిగ్ బాస్ కూడా అంతే దారుణంగా తయారవుతారన్నారు. వల్గారిటీ అనేది ఏంటంటే మనం చూసే కంటెంట్ ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వల్గర్ గా ఫీల్ అవుతున్నారు, ఆ డబుల్ మీనింగ్ మీకు అర్థమవుతున్నాయి అని అంటే మీరు కూడా వల్గర్ అనే కదా అర్థం. అంటే వల్గారిటీ అంటే వాళ్ళు చూపిస్తున్నారు కదా, కొంత హక్ చేసుకోవడాలు, కిస్ చేసుకోవడాలు ఇలాంటివి కూడా వస్తున్నాయి కదా. ఇంకా రేపటి రోజులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. సినీ ఫీల్డ్ అంటేనే కొంచెం పాష్ గా ఉంటారు. ఐ మీన్ నేను ఉన్నట్టు ఫ్రెండ్లీగా అయితే బయట ఉండదు. మనం మాక్సిమం ఇక్కడ ఉండేవాళ్ళు సినీ ఫీల్డ్ లో ఉండేవాళ్ళు సిటీ లైఫ్ కి అలవాటు పడి ఉన్నారు. సిటీ లైఫ్ లో చాలా హ్యాకింగ్ ఈ కామన్ థింగ్స్. పల్లెటూరుకి వచ్చేసరికి అవి కొంచెం సెకండ్ ఇచ్చుకున్నా కూడా అమ్మాయి అబ్బాయి సంథింగ్ అనుకునే టైప్ అనమాట. సో అప్పుడు వాళ్ళకి వల్గారిటీనే కనపడుతుంది. మనం దాన్ని గెస్ చేయకూడదు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే హోస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ హోస్ట్ ఎప్పుడు వస్తాడు అంటే వీకెండ్స్ లో వస్తాడు. బట్ అంతకుముందు ఏదో మనకి కనపడేది అంటే ఇందులో ఉన్న కంటెస్ట్ వాళ్ళది. సో ఎవరు ఇంపార్టెంట్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. హోస్ట్ ఎవరు వచ్చినా ఏమంటారు, ఒకవేళ తప్పు చేసిర్రు అనుకో మనకు తెలిసిపోతూనే ఉంది. ఎవరు తప్పు చేసినా కూడా సో అండ్ సో చేసిర్రు అంటున్నారు కానీ వాళ్ళని హెచ్చరించి సో ఇది చేయకండి అని చెప్పట్లేదు. జస్ట్ ఆ వీకెండ్కి వచ్చినప్పుడు ఒక 10 minutes లేపుతాడు, చెప్తాను నువ్వు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని. సేమ్ టైం మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉన్నారు. అదేదో ఉన్న కంటెస్టెంట్ మంచి వాళ్ళని పెట్టుకుంటే మంచిగా వస్తుంది కదా కంటెంట్. కుమారి అంటే ఈసారి వస్తుంది మరి. ఇది ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు చేసే స్టఫ్ అనమాట ఇదంతా. ఎవరు వస్తున్నారు ఎవరంటే ఏం లేదు, వాళ్ళు కూడా యూట్యూబ్ వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. ఎవరైతే హైప్ ఉన్నారు, ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎక్కువ యూట్యూబర్స్ ని ఈసారి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని టాక్ అయితే నడుస్తుంది. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చినా కూడా అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఓట్లు వేస్తారు అనేది మాత్రం అట్ ద ఫైనల్ ఎండ్ ఏమైందంటే చూస్తారనమాట ఎవరు ఎలా చేస్తున్నారు ఏంటని. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ లో చేసినంత ఏంటంటే అది ఓన్ యూట్యూబ్ ఛానల్. సో వాళ్ళు దేనికైనా చేయడానికి పెద్ద ఆలోచించారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి కొన్ని వేల కోట్ల మంది చూస్తూ ఉంటారు మన దగ్గర. అలాంటప్పుడు సేమ్ ఫీలింగ్ అలా ఉంటుంది అని చెప్పలేం కదా. షైగా ఫీల్ అవ్వచ్చు, ఇంకా వేరే విధంగా ఉండొచ్చు. టీజర్ చూసాను బట్ అదేమి అంత అనిపించలేదు. లోగోలోనే దాదాపుగా 2 houses చూపించినట్టు ఉన్నారు. అది ఒకటి నడుస్తుంది కదా బస్. 2 hostess అన్నా కూడా పెద్ద ఇంపాక్ట్ ఏం పడదని నా ఫీలింగ్. ఎందుకంటే అది వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించి అలాంటి ఎంత ఉన్నా కూడా అంత ఇంపాక్ట్ ఏం పడదు. ఉన్న కంటెస్టెంట్స్ కరెక్ట్ గా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పీపుల్స్ గ్లామరస్ గా ఉన్న వాళ్ళని ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. సమ్ పీపుల్స్ కామెడియన్స్, సాంగ్స్ అలా చాలా మంది ఉంటారు కదా. వాటిని బట్టి మనము దాన్ని గెస్ చేసుకోవచ్చు అనమాట. హోస్ట్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. ఒకవేళ నీకు బిగ్ బాస్ కి వెళ్ళే అవకాశం వస్తే ఏం చేస్తావు? ఆబ్వియస్గా వెళ్తా బ్రో. నువ్వు నన్ను ఒక్కనే యూట్యూబ్ లో చూపించాను, నీ దాంట్లో సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నా నాకు తెలియదు, వాళ్ళ వరకు చూస్తా. అదే బిగ్ బాస్ కి వెళ్తే ఒక్క రోజు ఉన్నా చాలు కదా బ్రో, ఎంతో మంది చూస్తారు, అదొకటి చాలు. ఆ స్టేజ్ మీదకి వెళ్ళినా కూడా పెద్ద ఇదిగానే ఫీల్ అవుతా నేను.